కర్ణాటకలో కొనుగోలు చేసిన విలువైన 45 ఎకరాల భూముల అంశం డీఎస్పీ భీమ్రెడ్డి కేసులో ఇప్పుడు ఏసీబీ దర్యాప్తులో కీలకంగా మారింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దేవనహళ్లి వద్ద 1 ఎకరం వాణిజ్య భూమి, బెంగళూరు పరిసరాల్లో మరో 6 ఎకరాలు, మంగళూరులో 38 ఎకరాలు భీమ్రెడ్డి బినామీల పేరిట ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తా ఉంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఈ 45 ఎకరాల విలువ 70 నుంచి 80 కోట్లు ఉండవచ్చని అంచనా. మార్కెట్ ధరలు దీనికన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. వాటి కొనుగోలుకు అంత భారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆధారాలే ప్రస్తుతం ఈ కేసులో కీలకమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. విచారణ తొలి దశలోనే ఇవి బినామీ ఆస్తులను గుర్తించిన ఏసీబీ ప్రస్తుతం నిధుల మూలాలపై దృష్టి పెట్టింది. కర్ణాటక భూములు ఎవరి పేరిట ఉన్నాయో వారిని విచారించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో భీమ్రెడ్డి తన బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు, వాటి కొనుగోలుకు చేసిన భారీ వ్యయాన్ని గమనిస్తుంటే సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి వచ్చిన ఆయన ఈ స్థాయి ఆస్తులు కూడబెట్టడం సాధ్యం కాదని, ఆయన మరెవరికో బినామీ అయి ఉండవచ్చుననే అనుమానాలను ఐటీ, ఈడీ, ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ, బినామీ ఆస్తుల చట్టం ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తా ఉంది.